హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రీమియం ఫైర్ ఫ్యాక్ట్స్. చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్ అంటేనే ఒక ఎమోషన్, ఒక రెస్పెక్ట్. ఇలాంటి ఫాదర్స్ డేని అసలు మనం ఎందుకు జరుపుకుంటాం, అసలు ఈ ఫాదర్స్ డే యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ విషయాల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూస్తుండండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారం మనం ఫాదర్స్ డే కింద జరుపుకుంటాం. అసలు ఈ ఫాదర్స్ డేని ఎందుకు జరుపుకోవాలి, మనం జరుపుకోవచ్చా, లేకపోతే అసలు ఏంటి, దీని గురించి కూలంకషంగా ఈ వీడియోలో చర్చించుకుందాం. తండ్రి అనేది కేవలం పదమే కాదు, ఇది చాలా ఎమోషనల్ బాండింగ్. సో ప్రతి ఫ్యామిలీలో కూడా తండ్రి కీలకమైన ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటారు. తల్లి మనల్ని నవమాసాలు మోసి కని పెంచి మనల్ని ఇంత పెద్దవాళ్ళని చేస్తుంది అనుకుంటాం. తల్లితో పాటు తండ్రికి కూడా చాలా విలువ ఇవ్వాల్సి ఉంది. 24 గంటలు మనల్ని కంటికి రెప్పలా చూసుకొని మనల్ని కాపాడుతూ ఉంటాడు. సో మన కోసమే వాళ్ళ జీవితాన్ని అంతా త్యాగం చేస్తుంటారు. ఒక కుటుంబం నిలబడాలి అన్నా, ఆ కుటుంబంలో ఏదైనా కలతలున్నా, ఆ కుటుంబంలో ఏదైనా విషయాల గురించి చర్చించుకుని వాళ్ళ భవిష్యత్ ప్రణాళికలు చేసుకోవాలన్నా తండ్రి స్థానం అనేది చాలా ఇంపార్టెంట్. సో తండ్రికి విలువ ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు తండ్రికి కంపల్సరీ విలువ ఇవ్వాలి. చిన్నప్పుడు అంటే మనకి తెలుసో తెలియకు మన తల్లిదండ్రులని మనం చాలా ఏడిపిస్తూ ఉంటాం. సో ఆ ఏడిపించే టైంలో మనకి తెలియదు, మనం ఏం చేస్తున్నామో తెలియదు, మనం ఎట్లా ఉన్నామో తెలియదు. మనం చిల్లరగా అల్లరిగా ఆడుతూ ఉంటాం. మనల్ని వాళ్ళు అంటే మనం కొడుకు కూతుర్లు కాబట్టి, మన పిల్లల్ని కాబట్టి మనల్ని వాళ్ళు చాలా ప్రేమగా అల్లరి ముద్దుగా పెంచుతూ ఉంటారు. కానీ తండ్రి స్థానం వచ్చేసరికి చాలా బాధ్యతాయుతంగా పెంచాల్సి ఉంటుంది. సో మనకి తల్లి ఇంట్లో ఉండి మనల్ని అంతా కష్టపడి మనల్ని అంత పెంచి మనకి ఒక దారి చూపించి మనకు ఒక భవిష్యత్తును అందించడానికి తల్లి చాలా ప్రయత్నిస్తుంది. యాజ్ వెల్ యాజ్ మనకి ఫాదర్ అనేవాళ్ళు కూడా మనకి చాలా ఎమోషనల్ బాండింగ్. సో ఎంత ఎమోషనల్ బాండింగ్ అంటే మనకి పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన విధానాల్లో కానీ వాళ్ళకి ఏదైనా చిన్న సమస్య వచ్చినా, ఏదైనా వాళ్ళకి చిన్న అడ్డంకులు వచ్చినా కూడా తండ్రి అనేవాడు వాళ్ళ స్థానంలో చాలా ధైర్యంగా నిలబడి మన వెనకాల అన్న కింద ఉండి మనల్ని వెన్నతట్టి ప్రోత్సహించే వాళ్ళు ముఖ్యమైన పాత్ర పోషించేది తండ్రి. ఎందుకంటే మనం సమాజంలోకి వెళ్ళేటప్పుడు మనకి చాలా సమస్యలు ఎదురవుతాయి. మన చదువులో కానీ, లేకపోతే మన పెంపకంలో కానీ, లేదంటే మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఎక్కడైనా కానీ తండ్రికి ఇవ్వాల్సిన స్థానం చాలా అధికంగా ఉంటుంది. సో దీన్ని మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అంటే జూన్ 3వ ఆదివారం మన తల్లిదండ్రులని గుర్తుపెట్టుకుని మన తండ్రి స్థానానికి విలువ ఇవ్వడం కోసమని మనం మదర్స్ డే ఎట్లయితే చేస్తామో అలాగే ఈ ఫాదర్స్ డే జరుపుకోవడం అంతా జరుగుతుంది. కనీసం మన తండ్రికి మనకి చేసిన త్యాగానికి కానీ, మనకి ఇచ్చిన విలువలకు కానీ, మనకి ఇచ్చిన అండదండలకు కానీ, మనకి ఇచ్చిన భవిష్యత్తుకు కానీ మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ పక్క వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి. మనకి కరెక్ట్ రూట్ లో మనకి పాత్ వేసేది కూడా మన తండ్రి. మనకి చిన్నప్పటి నుంచి మనం స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి మనల్ని ఎడ్యుకేషన్ లో మనల్ని ముందుకు నడిపించడానికి కానీ, మనకి సరైన విద్యను అందించడానికి కానీ, మనల్ని కుటుంబాన్ని పోషించడంలో కానీ తన ఎన్నో బాధ్యతల్ని తన నెత్తిన వేసుకుని మనల్ని పోషిస్తూ ఉంటారు. సో తల్లి అనేది మనకి ఎంతైతే మనల్ని గారాభంగా పెంచి మనల్ని అపురూపంగా ఒక ప్రేమగా చూసుకుంటుందో దాన్ని చూసుకోవడానికి తండ్రి సహకారం అనేది చాలా అవసరం. సో తండ్రి విలువలు కానీ, తండ్రి బాధ్యతలు కానీ, తండ్రి మనకి సమాజంలో ఇచ్చే మనకి గౌరవం కానీ, మనం తండ్రికి ఇచ్చే గౌరవం కానీ చాలా ప్రాముఖ్యంగా చెప్పుకోవాలి. మనం ఏదైనా పొజిషన్లో మనం వీక్గా ఉన్నప్పుడు మన వెనకాల నిలబడి, మనకు వెన్నుదన్నుగా నిలబడి, మనకి నేనున్నాను నాకు కానీ అని మనల్ని వెనక నుంచి ప్రోత్సహించే మనకి తండ్రి అనేది చాలా అవసరం. సో ఈ తండ్రి త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవడంలో తప్పేం లేదు కదా. సో ఈ తండ్రిని మనం ఎంతైతే గుర్తుపెట్టుకుంటామో యాజ్ ఎ ఫాదర్గా ఆయన రెస్పాన్సిబిలిటీస్కి ఆయన చేసిన దానికి మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని మనం కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇప్పుడు మనకి పెళ్ళైన తర్వాత మన పిల్లలకి మన తండ్రి అయినప్పుడు ఆ బాధ్యత ఏంటన్నది మనకు గుర్తొస్తుంది. అరే నన్ను ఎంత కష్టపడి పెంచారు, నన్ను ఎంత కష్టపడి చూశారు, నేను ఎంత అల్లరి చేసేవాడిని. సో ఇంత అల్లరి చేసినా కూడా నా తండ్రి నన్ను ఏమనేవాడు కాదు. ఒకవేళ కొట్టినా తిట్టినా కూడా ఎందుకు కొట్టాడు, ఎందుకు తిట్టాడు అన్నది మనం ఒక తండ్రి స్థానానికి వెళ్ళిన తర్వాత కానీ మనకు అర్థం అవ్వదు. సో ఇట్లాంటి చాలా విషయాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతాయి. నా జీవితంలో జరుగుతుంది, మీ జీవితంలో జరుగుతుంది. సో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ విషయాలన్నీ జరుగుతాయి. సో తండ్రికి అందుకనే మనం అంత ప్రాముఖ్యతనే తెస్తాం. మనకి ఏదన్నా చిన్న సమస్య ఏదైనా ఎదురైనప్పుడు
ఫస్ట్ గుర్తొచ్చేది పేరెంట్సే. సో ఈ పేరెంట్స్ గుర్తొచ్చినప్పుడు తల్లి ఎంత అండగా నిలబడుతుందో తండ్రి కూడా అండగా నిలబడతాడు. తల్లి కనీసం కన్నీటి చుక్కలకి మనకు బయటకు కనబడేలా చేస్తుంది, కానీ మనకి తండ్రి అనేవాడు తన కన్నిటిని లోపలే దాచుకొని మన కోసమే కష్టపడి తన జీవితాంతం, అంటే మనం పుట్టిన దగ్గర నుంచి తన జీవితాంతం మనకే దారిపోస్తాడు. అంటే ఒక కుటుంబాన్ని పోషించడానికి తండ్రి ఎంత కష్టపడతాడు ఏంటి, ఈ విషయాల గురించి పూర్తిగా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే కన్నీళ్ళు లాగవు ఎవరికైనా. ఎందుకంటే అంత ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది ఫాదర్ తోటి. ఒక ఎమోషనల్ బాండింగ్ అంటే చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఒక టీచర్ లాగా వాళ్ళు ట్రీట్ చేసి నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు అట్లా ఉండాలి, నువ్వు ఇది చేయకూడదు అది చేయకూడదు ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. అది ఎందుకు చెప్తారు అన్నది మనకి ఫ్యూచర్ లో అర్థమవుతుంది. మనం ఒక తండ్రి స్థానానికి వెళ్ళిన తర్వాత అరే నా ఫాదర్ అందుకనే చెప్పారు, ఆ రోజు అందుకనే కొట్టారు, ఆ రోజు అందుకనే తిట్టారు, ఇలాంటి విషయాల గురించి మనం ఒకసారి జ్ఞాపకాలు తెచ్చుకుంటూ ఉంటాం. అది ఎప్పుడు మనం ఒక తండ్రి స్థానానికి వెళ్ళిన తర్వాత కానీ మనకి ఇవన్నీ గుర్తుకు రావు. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఎంత అల్లరి చిల్లరగా తిరుగుతామో, మనం ఎంత కోపం తీసుకొస్తామో, మనకి తల్లిదండ్రుల మీద ఎంత ద్వేషాన్ని చూపిస్తామో, ఎందుకంటే వాళ్ళు మనకి స్ట్రిక్ట్ గా ఉంటుంది. వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉండటంలో అర్థం ఏంటంటే మనం చెడు దారిలోకి వెళ్ళకూడదు, చెడు మార్గాల్లో తిరగకూడదు, చెడ్డ పనులు చేయకూడదు, ఈ విషయాల గురించి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ జాగ్రత్తలు తీసుకునే సమయంలో మనం తిట్టడం కానీ కొట్టడం కానీ మనం ఏమనుకుంటే చాలా విసుక్కుంటాం. అరే మా ఫాదర్ ఇట్లా అంటున్నాడు, మా ఫాదర్ అట్లా అంటున్నాడు, నన్ను అక్కడికి వెళ్ళనివ్వట్లేదు, నన్ను ఇక్కడికి వెళ్ళనివ్వట్లేదు అని మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం. కాకపోతే ఇది ఫ్రెండ్స్ లో కాసేపు షేర్ చేసుకునేంత వరకు ఉంటుంది. కానీ ఆ తర్వాత మనం ఒకసారి తండ్రి స్థానానికి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతుంది. అరే నన్ను ఇంత కష్టపడి పెంచారు, నన్ను ఇంత కష్టపడి చూశారు, నన్ను ఇంత కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చారు, అరే నేను ఫీజులు కట్టడానికి నా తండ్రి ఎంత కష్టపడ్డాడు, నన్ను చదివించడానికి ఎంత కష్టపడ్డాడు, నా పేరెంట్స్ ఇద్దరు కూడా నన్ను కష్టపడి ఇంతవరకు చదివించారు, ఎంత కష్టపడి ఉంటారు అని మనం ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత, అంటే మనకు ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత కానీ మనకి ఇవన్నీ కూడా అర్థం అవుతుంది. సో ఇవన్నీ అర్థం కావాలి అంటే మనం ఆ స్థానంలోకి వెళ్ళాలి. సో తండ్రి అనేవాడు ఎంత కష్టపడతాడు ఏంటన్నది ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుందాం. మనం పుట్టింగానే మనల్ని మన తల్లి ఎంత గారాభంగా అయితే పెంచుతుందో, మనల్ని ఎంత అల్లారు ముద్దుగా అయితే పెంచుతుందో, మన కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగాలు చేసేస్తారు తల్లిదండ్రులు. ఎందుకు అంత త్యాగాలు చేస్తారు అంటే రేపు మీరు ఆ స్థానానికి వెళ్ళిన తర్వాత మీరు కూడా అంతే త్యాగాలు చేస్తారు. ఎందుకంటే ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఒక జ్వరం వచ్చినా, లేదంటే ఒక తలనొప్పి వచ్చినా, ఒక కడుపు నొప్పి వచ్చినా, లేదంటే ఏదన్నా చిన్న ఏదన్నా మెడికల్ ప్రాబ్లం వచ్చినా, లేదంటే ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా వెనకాల ఫస్ట్ నిలబడేది పేరెంట్సే. సో ఈ పేరెంట్స్ కి ఎందుకు మనం అంత విలువ ఇవ్వాలి ఏంటన్నది, మనం పేరెంట్స్ తోటి ఎట్లా ఉంటున్నామో పేరెంట్స్ మనతో ఎట్లా ఉంటున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ కింద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఏ ఉద్దేశపూర్వకంగా మనల్ని ఏదో కిందకి దిగజార్చాలి, లేకపోతే మనం నాశనం అయిపోవాలని కోరుకోరు ఎవరు కూడా, ఏ తల్లిదండ్రులు కూడా. కాకపోతే ఏంటంటే మనం ఆలోచించుకునే విధానాలను బట్టి, అంటే మన పేరెంట్స్ మనల్ని ఎంతైతే ట్రీట్ చేసి మనల్ని ఎంతైతే అభివృద్ధిలోకి తేవాలని చూస్తారో, పక్కన సమాజంలో కూడా చాలా శక్తులు మనకి అడ్డుపడుతూ ఉంటాయి. సో వీటి వల్ల ఏంటంటే మన పేరెంట్స్ డైవర్ట్ అవ్వకుండా అరే నా పిల్లలు ఇట్లా చెడిపోతున్నారు ఇయ్యనని వాళ్ళకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఒక స్టేజ్ తర్వాత. వీళ్ళు పిల్లలు ఏం ఆలోచిస్తారంటే అరే మా మమ్మీ డాడీ నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, నన్ను ఇట్లా తిడుతున్నారు అట్లా తిడుతున్నారు అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే అది మీ అభివృద్ధి కోసమే, లేకపోతే మీ భవిష్యత్తు కోసం వాళ్ళు చెప్తున్నారు తప్ప మీ ఫ్యూచర్ బాగుండాలని చెప్తారు తప్ప ఏ తల్లిదండ్రులు అనే వాళ్ళు కూడా పిల్లల్ని కష్టపెట్టాలని కోరుకోరు. రెండోది ఏంటంటే మనకి బయట సోషల్ సర్కిల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మన ఫ్రెండ్ సర్కిల్ కానీ, లేకపోతే మనకు ఉండే బ్యాచ్ ఎవరైతే ఉంటారో మన సర్కిల్లో చాలా మంది ఏంటంటే అది మీ మమ్మీ ఇట్లా అంటుంది, మీ డాడీ అట్లా అంటున్నారు, సో మీ డాడీ కరెక్ట్ కాదు, మీ మమ్మీ కరెక్ట్ కాదు అని వాళ్ళు చెప్తారు. మనం అవన్నీ వినేటప్పుడు ఏం ఆలోచించుకోవాలంటే రేపొద్దున మనం ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం ఎట్లా బిహేవ్ చేస్తాం, సో వాళ్ళు ఈ రోజు అట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అన్నది ఒక్కసారి మనం దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే మనకే అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఫ్యూచర్ లో మన భవిష్యత్తుని ఎట్లా ట్యూన్ చేసుకోవాలి, మన పాత్ అనేది ఎట్లా వేసుకోవాలి, సో మనం జాబ్ లో కానీ లేకపోతే ఫ్యామిలీలో కానీ మనం ఎట్లా మన నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మన తల్లిదండ్రులు చూసే నేర్చుకుంటాం. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో పిల్లలకి ఎందుకు అది అలవాటు అవుతుంది అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అవి పిల్లల వరకు రానివ్వరు. ఎందుకు రానివ్వరు అంటే అరే నేను ఆల్రెడీ కష్టపడ్డాను, మళ్ళీ నా పిల్లలు కూడా కష్టపడాలా, వాళ్ళకి ఇవన్నీ కూడా మనం సమకూర్చాలని చెప్పి వాళ్ళు ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి ప్రతి పైసా కూడబెట్టి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోవడం కానీ, లేదంటే ఒక మంచి స్టడీస్ చదివించడం కానీ, పిల్లల గురించి ఎన్నో ఆలోచించి వాళ్ళు చేస్తారు. సో అన్ని ఆలోచనలు వాళ్ళు చేసిన తర్వాత
ఈ ఆలోచన ఈ జరిగే ప్రాసెస్ లో ఏమవుతుందంటే కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను అసహించుకోవడం, కొంతమంది తల్లిదండ్రుల మీద వాళ్ళు ద్వేషాన్ని పెంచుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇట్లాంటప్పుడు ఏంటంటే తల్లి కనీసం బయటపడుతుంది కానీ తండ్రి ఎట్టి పరిస్థితుల్లో లోపల మనసులో ఉన్న బాధలు మాత్రం బయటపడతాయి. ఎందుకంటే ఇది తండ్రి అనే మాటకి ఎందుకంత ఎమోషనల్ బాండింగ్ అంటున్నా అంటే, ఆయన ఎంత కష్టపడినా, ఆయన ఎంత శ్రమలు అనుభవించినా, ఎన్నైనా కూడా కుటుంబం కోసమే చాలా కష్టపడతారు. పగలు రాత్రి కుటుంబం కోసమే ఆలోచిస్తారు. ఎక్కడో 1 or 2% ఏదన్నా చిన్న తేడాగా ఉంటారు కానీ 98% to 99% తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి ఏదైనా చిన్న కష్టం వస్తే వాళ్ళు వెనకాల నిలబడిపోతారు. సో అట్లా నిలబడి నీకెందుకు నేనున్నాను, నువ్వు ఏదైనా చేయి, నీవు చేయగలవని చెప్పి మనకి వెనకాల నుంచి ధైర్యం ఇచ్చి మనల్ని ప్రోత్సహించి మనం ఏదన్నా భవిష్యత్తులో మనం ఏం చేయాలన్నా కూడా మనకు అండగా నిలబడేది ఫస్ట్ తల్లి. తల్లి తర్వాత తండ్రి. తండ్రి మనకి కనబడ్డు కాబట్టి మనం ఎక్కువ చర్చించుకోం. తల్లి గురించి అందరూ తల్లి ప్రేమ అని ఎందుకు మాట్లాడతారంటే, తల్లి అనే ప్రేమ మనకి కనబడుతుంది, కానీ తండ్రి ప్రేమ అనేది మనకు కనబడకుండానే మన వెనకాల నిలబడుతుంది, మన వెనకాల షాడో లాగా ఉంటుంది అనమాట. సో తండ్రి అనేవాడు ఎట్లా అంటే మన నీళ్ళలాగా మనకి ఫాలో అయ్యి, మనం ఏ కష్టాల్లో ఉన్నా, ఎట్లాంటి స్థితిలో ఉన్నా, మనం పడిపోయినా, మనం పరిగెత్తేటప్పుడు ఎక్కడన్నా కింద పడిపోయినా కూడా, మనకి ఏదైనా దెబ్బ తగిలినా కూడా మనల్ని లేవనెత్తి నీకెందుకు నేనున్నా, నువ్వు చేయగలవనే ధైర్యాన్ని మనకి తండ్రి అనేవాడు మనకి వెనకాల నుంచి మనకి షాడో లాగా, అంటే మన నీడలాగా మన వెనకాలే ఉండి మనల్ని ప్రోత్సహించు. సో ఈ ప్రోత్సహిస్తున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట అనడమో, లేకపోతే ఒక దెబ్బ వేయడమో, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం మైండ్ లో పెట్టుకుని మనం ఆ దాన్నే ఆలోచించుకుంటూ కూర్చోకూడదు. ఎందుకంటే తండ్రి అనేవాడు ఎట్లా ఉంటుంది అంటే, మనకి ఏ కష్టం వచ్చినా వెనకాల నిలబడి మనకు వెనదనగా ఉండేది తండ్రి మాత్రమే. మనకి ఫాదర్ అనేవాళ్ళు ఎట్లా ఉంటారంటే, హీస్ ఏ కంప్లీట్ వారియర్. ఒక కుటుంబం కోసం అతను ఒక సైనికుడిలా పనిచేస్తూ ఉంటాడు. మన భవిష్యత్తు కోసం, మనకి సమాజంలో జరిగే ప్రతి విషయాల మీద యుద్ధం చేస్తాడు. మన వెనకాల నిలబడి మనకి యుద్ధం చేసి పెడుతుంటాడు. ఆయన ఏంటంటే మనకు కనబడరు కానీ మన భవిష్యత్తులో మనకి ఏ చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా ఆయన మనకి గైడ్, ఒక ఫిలాసఫర్, ఒక మెంటర్ అనుకోవాలి. చాలా మంది మా నాన్న ఒక హీరో అంటాడు. సో హీరో అనే పదానికి అర్థం ఏంటంటే అక్కడ మన కోసం ఏం పైనుంచి దూకేక్కర్లా, కానీ మన కోసం ఎంత కష్టపడుతున్నారు ఏంటన్నది మనం గుర్తిస్తే ఆయనకి ఒక విలువ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనకి ఒక హీరో అనే పదాన్ని మనం ఎట్లా ఆరాధిస్తామంటే, మనకి ఏదన్నా చిన్న సమస్య వచ్చినా ఏదొచ్చినా కూడా అరే నా తండ్రి నా కోసం ఉన్నాడని ఆ ధైర్యం ఉంటుంది చూడండి. ఆ ధైర్యం అనేది మన తండ్రి మనల్ని హీరో కింద మనం ప్రొజెక్ట్ చేస్తాం. ఎందుకంటే మన కోసం అంత కష్టపడి ఎన్ని చేసినా కూడా మనకి ఏదైనా చిన్న సమస్య ఉందంటే మన కోసం వెనకాల స్పాట్ లో నిలబడి మనకి ఏది కావాలంటే అది అంత ధైర్యంగా మనం ముందుకు వెళ్తున్నామంటే మనకి ఇందులో తండ్రి పాత్ర అనేది చాలా ఉంటది. మనకు ఒక గైడ్, ఒక ఫిలాసఫర్, అంటే మనం ఏం చదువుకోవాలి, భవిష్యత్తులో ఎట్లా ఉండాలి, మనం ఏ చెడుదారుల్లోకి ఏ చెడు మార్గాల్లోకి వెళ్లకుండా మనం ఇలాంటి అన్ని విషయాల గురించి మన తండ్రి మనల్ని వెనకాల ఉండి ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మనకేంటంటే మనకి ఒక గైడ్ అని ఎందుకు అంటున్నామంటే, మనకి తండ్రి వెనకాల మనల్ని అబ్జర్వ్ చేసి మనం ఏదైనా పక్కతో పడుతున్నప్పుడు, లేకపోతే మనం ఏదైనా చెడ్డదారిలోకి వెళ్తున్నప్పుడు మనకి 1-10 సార్లు ఓర్పు సహనం అనేది చాలా ఎక్కువ ఉంటుంది తండ్రికి. ఎందుకంటే తల్లికి ఎట్లా ఉంటుందో తండ్రికి కూడా అంతే ఓర్పు అంతే సహనం ఉంటుంది. మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు కానీ ఏదన్నా వచ్చినప్పుడు కూడా మన ఎదురుగుండా మనకి కన్నీటి చుక్కలు కనబడినప్పుడు కానీ మన వెనకాల తన మనసులో బాధ ఎంత ఉంటుంది, మన కోసం ఎంత కష్టపడుతున్నారో మనకి, అంటే వాళ్ళ కష్టాన్ని మనకి తెలియనిస్తే మనం ఎక్కడ ఇబ్బంది పడతామని చెప్పి మనకి ఆ కష్టాన్ని కూడా మనకి తెలియనివ్వడు తండ్రి. సో కుటుంబం కోసం వాళ్ళకి ఏదన్నా, అంటే పిల్లలకి ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళు మొత్తం ఏమంటారు జీవితాన్ని త్యాగం చేసేస్తారు ఆన్ ది స్పాట్. అట్లాంటి త్యాగాలన్నీ కూడా ఈ రోజు మనకి తండ్రి స్థానంలో మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం అంతే. మనకి మదర్స్ డే రోజు తల్లిని ఎట్లయితే గుర్తు చేసుకుంటామో అట్లానే ఫాదర్స్ డే రోజు తండ్రిని గుర్తు చేసుకోవడానికనే పెట్టారు అది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయాల్సిన విషయం, మనకి తల్లిదండ్రులు మనల్ని ఎప్పుడైతే ఆ గైడెన్స్ ఇచ్చే టైంలో ఏంటంటే వాళ్ళు మనకి చాలా నెగిటివ్ గా కనబడుతూ ఉంటారు. అంటే మనకి వాళ్ళు చెప్పేది మనకి సహించదు, వాళ్ళు చెప్పేది మనకి అర్థం కాదు, వాళ్ళు మనకి చెప్పిన అర్థం చేసుకునే స్టేజ్ లో మనం ఉండం. మనమంత మెచ్యూరిటీ లెవెల్స్ లో ఉండకపోయేసరికి ఏమవుతుందంటే వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా మనం నెగిటివ్ గానే తీసుకుంటాం. నెగిటివ్ గా తీసుకుని మనమే అనుకుంటాం నా ఫాదర్ నన్ను ఇట్లా తిడుతున్నా, మా మదర్ నన్ను ఇట్లా తిడుతుంది, ఇట్లా అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు మన భవిష్యత్తు గురించి ఆలోచించి ఇవన్నీ చెప్తారు. సో ఎక్కడ కూడా నువ్వు తప్పు, అంటే తప్పుడు మార్గాల్లో వెళ్ళాలన్న ఉద్దేశంతో చెప్పరు,
లేదు ఏదైనా చెడు సహవాసాలకు అలవాటు పడుతున్నావు, లేకపోతే చెడ్డ అలవాట్లకు అలవాటు పడుతున్నావు, ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మన రూట్ మార్చడానికి కానీ ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడే చాలా మంది ఏదైనా భవిష్యత్ ప్రణాళికలు చేసుకునేటప్పుడు కూడా ఏంటంటే అయ్యో నా కొడుకు ఏమైపోతాడు, అయ్యో నా కూతురు ఏమైపోతుందో, రేపొద్దు ఈ స్టడీస్ చదివితే ఎట్లా ఉంటుంది, ఆ స్టడీస్ చదివితే ఎట్లా ఉంటుంది, ఇట్లా ప్రతి విషయాల గురించి అంటే మనం చేసే పనులకి మనం చేసే రేపొద్దుట దాని పర్యవసనాలు ఎట్లా ఉంటాయి, వీటిలన్నిటి గురించి చాలా దిగులు, చాలా ఆందోళనలతోటి పేరెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. ఏ రోజైనా కూడా మన పేరెంట్స్ ఏదైనా మనం పనులు చేసేటప్పుడు ఏంటంటే మన పేరెంట్స్ మనల్ని ఇది చేయడం వల్ల ఇతనికి ఏమొస్తుంది, మళ్ళీ రేపొద్దు ఏదైనా ప్రాబ్లం వస్తుందా, లేకపోతే ఏంటి, వీటిలన్నిటి గురించి వాళ్ళు ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు అనమాట. ఎందుకంత ఆందోళన చెందుతారంటే వాళ్ళ జీవితం మొత్తం కష్టపడి మనల్ని ఏదో సాధించాలి, మనం ఏదో చెయ్యాలి, ఆ ఈ విధంగా అంటే మన భవిష్యత్తు గురించి వాళ్ళంతా ఆలోచిస్తారు. బట్ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మనం ఏమనుకుంటాం, నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టేస్తున్నారు, నేను అది చేస్తానంటే వద్దంటున్నారు, ఇది చేస్తానంటే వద్దంటున్నారు, ఇట్లాంటివన్నీ అనుకుంటారు. కాకపోతే వాటి వల్ల ఏంటంటే మనం ఆలోచించాలి ఒకసారి, నాకు ఎందుకు వద్దంటున్నారు, నన్ను ఎందుకు చేయొద్దు అంటున్నారు. ఒకటి వాళ్ళు ఏం చేస్తారు, మనం అనేది చేస్తాం, అదొకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఏదైతే మనకు అలవాటు చేస్తారో, వాళ్ళు ఎట్లయితే ఉంటారో, వాళ్ళ బిహేవియర్స్ ఎట్లా ఉంటాయో, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీస్ ఎట్లా ఉంటాయో, వాళ్ళ ఎడ్యుకేషనల్ ఎట్లా ఉంటుందో, సో మనం కూడా యాజ్ ఎ పిల్లలుగా మనకు ఆ జీన్స్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు మనం సపోజ్ మనకి మన ఫాదర్ మదర్ కష్టపడే తత్వం ఉందనుకోండి, ఆటోమేటిక్గా పిల్లలకు కూడా అదంతా కూడా అలవాటు అవుతుంది. దానికి ఒకరు ఏం నేర్పక్కర్లేదు, ఎందుకంటే అది జీన్స్ ప్రభావం. కంపల్సరీ వాళ్ళ నుంచే మనం వచ్చాం కాబట్టి మనం వాళ్ళు ఏదైతే కష్టపడే తత్వం ఉందో కష్టపడే తత్వం మనకు కూడా అలవాటు అవుతుంది. అదే చాలా మంది తల్లిదండ్రులు లేజీగా ఉన్నారు అనుకో, పిల్లలు కూడా అట్లా అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళే చూసి పెరుగుతారు కాబట్టి వాళ్ళు ఎట్లా ఉంటారు ఏంటన్నది ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం అట్లా ఉండరు. బట్ అట్లా ఉండే వాళ్ళు ఏంటంటే కొంచెం ఆ లేజినెస్ నుంచి బయటకు వచ్చి, ఇప్పుడు పేరెంట్స్ కూడా కొంతమంది ఏంటంటే కొంతమంది హెల్త్ ప్రాబ్లం వల్ల సరిగ్గా ఉండలేకపోవడం ఇట్లాంటివి ఉంటాయి. అది కాదు నేను అనేది, వాళ్ళ బిహేవియర్ అంటే పిల్లలతో ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు ఏదైనా చిన్న పని ఉంది, రేపు చూసుకోవచ్చులే, తర్వాత చేసుకోవచ్చులే అని పేరెంట్స్ అన్నారు అనుకో, పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. రేపు ఏదైనా హోంవర్క్ ఉంది, రేపు చూసుకుందాంలే, రేపు చేసుకుందాంలే, ఇట్లా అంటే మనస్తత్వం అనేది తల్లిదండ్రుల నుంచే పిల్లలకి అబ్బుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే తల్లిదండ్రుల నుంచి ఏదైతే అలవాటు చేసుకుంటారు పిల్లలు, సో అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొంచెం కొంచెం చేంజ్ అవ్వడానికి మేబీ టీచర్స్ దగ్గర లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ దగ్గర కొంచెం ఈ అలవాట్లు చేంజ్ చేసుకుని ఫాస్ట్ అవుతారు అనమాట. సో అట్లా కొంచెం కొంచెంగా మారుతూ ఉండాలి పిల్లలు అనేవాళ్ళు. సో తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎంతవరకు అంటే మిమ్మల్ని ఒక గ్రిప్ లో పెట్టుకుని మొత్తం 24 hours మిమ్మల్ని మానిటర్ చేయలేరు. సో తండ్రి అనేవాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏదన్నా రాంగ్ రూట్ లో వెళ్తున్నారు ఇట్లాంటి తెలిసినప్పుడు ఏం చేస్తారంటే మీ రూట్ కరెక్ట్ చేయడం కోసం ఆయన మిమ్మల్ని ప్రయత్నిస్తారు అంతే, మిమ్మల్ని ఆపలేరు. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్ లో అంటే లాస్ట్ ఒక 20-30 సంవత్సరాల క్రితం లేకపోతే అంత ముందున్న పొజిషన్ కి ఇప్పుడున్న పొజిషన్ కి చాలా డిఫరెన్సియేషన్ ఏముందంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్. ఎందుకంటే మనకి మారుతున్న టెక్నాలజీల ప్రకారం, లేకపోతే మారుతున్న కాలాల ప్రకారం, లేకపోతే మారుతున్న ఉద్యోగ అవకాశాల ప్రకారం ఏంటంటే ఇప్పుడు చాలా ఫాస్ట్నెస్ అనేది ఇంపార్టెంట్ పిల్లలకి. సో ఈ ఫాస్ట్నెస్ లో ఏమవుతుందంటే ఒక్కొక్క చోట చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, తప్పటడుగు లేయడం జరుగుతూ ఉంటుంది. సో వీటికి అనుగుణంగా అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అయ్యో నా కొడుకు ఏమవుతాడో లేకపోతే నా కూతురు ఏమవుతుందో, కరెక్ట్ జాబ్ వస్తుందో రాదా అని చాలా దిగులతో ఉంటూ ఉంటారు అనమాట. దాంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేని పొజిషన్ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మేము చదువుకునే టైంలో కానీ లేకపోతే మా ఫాదర్స్ చదువుకునే టైంలో ఏంటంటే అప్పుడు ఎడ్యుకేషన్ కి కొంచెం ఫీజులు ఇట్లాంటివన్నీ కూడా చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే కాంపిటేటివ్ వరల్డ్, సో ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో స్కూల్ ఫీజుల దగ్గర నుంచి ప్రతిదీ ఎక్స్పెన్సివ్. సో అంత ఖర్చులు ఉన్నాయి కాబట్టి కష్టపడి సంపాదించాలి, వాళ్ళని భవిష్యత్తులో సెటిల్ చేయాలి, ఇట్లా అనుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ ఖర్చులు ఉంటాయి కాబట్టి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సో పేరెంట్స్ అనేవాళ్ళు అంత కష్టపడి అంత చదివించినప్పుడు వాళ్ళు ఏదైనా రాంగ్ రూట్ లో వెళ్తున్నప్పుడు వాళ్ళకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. మనం ఏదన్నా ఒక చిన్న మాట అన్నా కూడా వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. రెండోది ఏంటంటే చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే 99% వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదున్నా వాళ్ళ మనసులో ఏదైనా బాధలు ఉన్నా కూడా అవి పిల్లల వరకు తెలియనివ్వరు. ఫస్ట్ వాళ్ళు ఎన్ని కష్టాలైనా కానీ వాళ్ళే పడతారు కానీ వాళ్ళ పిల్లల వరకు తెలియనివ్వరు. సో పిల్లల వరకు రాకపోయేసరికి ఏంటంటే అది కూడా కొన్ని విషయాల్లో మైనస్ అనుకోవాలి. ఎందుకంటే అవన్నీ వాళ్ళకి తెలియకపోతే రేపు ఫ్యూచర్ లో ఏంటంటే ఏముందిలే అని చిన్న సింపుల్ గా తీసేసుకుంటారు వాళ్ళు.
ఏదైనా ఇప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి మనల్ని ఆ కష్టం నుంచి బయటకు తీసుకొచ్చారు అన్నది మనం కూడా గ్రహించాలి. సో అది పిల్లలకి తెలియాలి కంపల్సరీ. మనం కూడా ఇంత కష్టపడుతున్నాం, రేపు నా పిల్లలు ఏంటంటే నాకు అంత విలువ ఇవ్వాలి, లేదు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, అరే ఇది చేస్తే ఇది అవుతుంది, నా ఫాదర్ ఎంత కష్టపడుతున్నాడు, సో దీన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో మిస్యూజ్ చేసుకోకూడదు, నా ఫాదర్ని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అని ఒక బాధ్యత అనేది కూడా అది నేర్పుతుంది. మనం మన పెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కొంచెం వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే వాళ్ళు అర్థం చేసుకునేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేగాని ఇప్పుడు నీకు ఇంత ఫీజు కడుతున్నాను, నువ్వు చదవకపోతే ఎట్లా, నువ్వు ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను, నువ్వు ఉద్యోగం తెచ్చుకోకపోతే ఎట్లా అంటే వాళ్ళు నెగిటివ్ ఇంపాక్ట్ లోకి వెళ్ళిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్ సర్కిల్లో చాలా మిస్యూజ్ అయిపోతాయి ఇవన్నీ కూడా. సో ఆ మిస్గైడ్ చేస్తారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మీ ఫాదర్ మదర్ ఇష్టం వచ్చినట్టు జరుగుతున్నారు కదా, వాళ్ళు నీకు సపోర్ట్ చేయరు, నీకు అది చేయరు ఇది చేయరు అని ఫ్రెండ్ సర్కిల్ కూడా దాని నెగిటివ్ ఇంపాక్ట్ ని తీసుకొచ్చి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. బట్ ఎప్పుడైనా కూడా మనం పేరెంట్స్ గా యాజ్ ఎ పేరెంట్స్ గా పిల్లలకి ఏం అలవాటు చేయాలంటే, మనం ఎంత కష్టపడి వాళ్ళని పెంచుతున్నాం, మనం ఎంత కష్టపడి వాళ్ళని చదివిస్తున్నాం, మనం ఎంత కష్టపడితే వాళ్ళు ఈ స్టేజ్కి వెళ్తున్నారు, సో మనం ఇంత కష్టపడుతున్నాం అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఒక వీక్లీ వన్స్ ఒకసారి కూర్చోబెట్టో, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్స్ బట్టి, సపోజ్ ఎక్కడికన్నా ఒక టూర్ వెళ్తున్నారు, ఆ ప్రయాణం మధ్యలో వాళ్ళకి సరదాగా మాట్లాడుకున్నప్పుడు, అదిగో నా చిన్నప్పుడు ఇట్లా వెళ్ళేవాడిని, నాకు ఇలా వెళ్ళేవాడిని అని ఒక స్టోరీ రూపంలోనే చెప్పాలి. సో నా పేరెంట్స్ ఇట్లా చూసేవాళ్ళు, నన్ను ఇట్లా తిట్టేవాళ్ళు, నేను అట్లా చేస్తే నన్ను ఇట్లా కొట్టేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు అట్లా చేయబట్టి ఇది ఈ రోజు నేను నా ఫ్రెండ్స్ కి ఇంత మంచి ఫ్రెండ్స్ సంపాదించుకున్నాను, సో నేను చెడు మార్గాల్లోకి వెళ్ళలేదు. సో ఎప్పుడైనా కూడా మనం ఎక్కువ స్ట్రెస్ పిల్లల మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు డైవర్ట్ అవుతారు. సో అట్లా డైవర్ట్ అవ్వకుండా మనం చెప్పేది వినాలి, మనం చెప్పే రూట్ లో వాళ్ళు ఉండాలి అంటే మనం వాళ్ళకి ప్రతి విషయం అర్థమయ్యేలాగా చెప్పాలి. సో అర్థమయ్యేలా చెప్పినప్పుడు ఏంటంటే మనం 100% చెప్తే మేబీ వాళ్ళున్న స్ట్రేచర్కి, అంటే వాళ్ళ వయసుకి వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు అయితే ఇంకొంచెం అర్థం చేసుకోవచ్చు. మెచ్యూరిటీ లెవెల్ వచ్చాక పూర్తిగా అర్థం చేసుకుంటారు. వన్స్ మన స్థానానికి వాళ్ళు వచ్చిన తర్వాత 100% అర్థమవుతుంది. సో అందుకని ఏంటంటే మనం ప్రతిదీ చిన్నప్పటి నుంచి ప్రతిదీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెండోది, ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు పిల్లలకి కూడా తల్లిదండ్రులు అనే వాళ్ళు ఎట్లా అలవాటు చేస్తారు అంటే, పెద్ద పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లల్ని గారాబంగా చూసుకోవడం అలవాటు చేస్తున్నారు. సో ఆ అలవాటు అనేది చాలా మంచిది. ఎందుకంటే ఒక పేరెంట్స్ అంటే ఈ పెద్ద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ చేసే విధానాలు, వాళ్ళ పేరెంట్స్ ఉండే బిహేవియర్, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో ఎట్లా ఉన్నారో చిన్నపిల్లల్ని వాళ్ళ దగ్గర తీసుకుని అట్లా ట్రీట్ చేస్తూ ఉంటారు. అదే మనం చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఉంటే వాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అది చిన్నపిల్లల మీద చూపిస్తారు. అంటే వాళ్ళకన్నా వయసు తక్కువ వాళ్ళ దగ్గర వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు. సో అట్లా బిహేవ్ చేయకుండా ఉండాలి అంటే మనం ఈ పెద్ద పిల్లలు, మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే దాంట్లో పెద్ద పిల్లలకి ఏదైతే అలవాటు చేస్తామో ఆబ్వియస్లీ అది చిన్నపిల్లలకి అడాప్ట్ అవుతుంది. సో ఆ చిన్నపిల్లలు కూడా ఏమంటుందంటే, అరే మా మమ్మీ డాడీ ఇట్లా చూస్తున్నారు, మా మమ్మీ డాడీ నన్ను ఇట్లా పెంచుతున్నారు, మా అక్క నన్ను ఇట్లా ట్రీట్ చేస్తుంది, లేకపోతే మా అన్నయ్య నన్ను ఇట్లా ట్రీట్ చేస్తున్నాడు అని చెప్పి ఈ కింద ఎవరైతే చిన్న వయసు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ బాధ్యత అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. సో ఈ బాధ్యతలన్నీ అలవాటు చేయడం కోసమే తండ్రి అనేవాడు ప్రథమ స్థానంలో ఉండి, అంటే ఇంటి పెద్ద ప్రథమ స్థానంలో ఉండి వాళ్ళకి చిన్న కష్టం వచ్చినా, లేకపోతే ఏదన్నా బాధ్యతలు తెలియాలన్నా, లేకపోతే వాళ్ళు ఏదైనా రాంగ్ రూట్లో వెళ్ళాలన్నా, సో వీటిలన్నిటి గురించి తల్లిదండ్రులలో తండ్రి పాత్ర ఎక్కువ పోషిస్తుంది ఈ విషయంలో. అంటే కుటుంబాన్ని ఎట్లా రూట్ చేయాలి, సో వాళ్ళకి ఎట్లాంటి పాత్ర వేయాలి అన్న దాంట్లో ఈ తండ్రి పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నేను చెప్పినవి అనమాట. అంటే ఒక పిల్లల్ని పెంచే విధానంలో కానీ, పిల్లలతో కలగాల్సిన పిల్లలతోటి సహవాసం చేయడంలో కానీ, పిల్లల్ని ఎట్లా వాళ్ళని ట్రీట్ చేయాలి, పిల్లలతోటి ఎట్లా వాళ్ళని భవిష్యత్తులో నిలబెట్టాలి, వాళ్ళకి ఎట్లాంటి విద్య అందించాలి, ఇలాంటి అన్ని కూడా అంటే ప్రతి విషయాలు కూడా పిల్లల విషయంలో చాలా నిక్కర్చిగా ఉంటాయి అనమాట. ఏదన్నా విషయాల గురించి మనకు తెలియకపోయినా, మనం ఎవరినన్నా మాట్లాడాలన్నా, మనం ఎవరన్నా కనుక్కోవాలన్నా, లేదంటే ఏదన్నా భవిష్యత్ ప్రణాళికలు చేయాలన్నా, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం పూర్తిగా అవతల వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన తల్లిదండ్రుల మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటాం. అంటే మనం ఎక్కడికైనా సపోజ్ ఫారిన్ వెళ్ళాలంటే మనం ఇప్పటి నుంచి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మనం ఎట్లా చదువుకోవాలి, ఏ కోర్సులకు అప్లై చేసుకోవాలి. సో ఆ పేరెంట్ గైడెన్స్ అనేది ఆ టైంలో మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఏది రాంగ్ రూట్లోకి వెళ్లకుండా, మనం ఏది మిస్గైడ్ చేసుకోకుండా, మనం ఏదైనా కూడా అంటే ఏ విషయాలైనా కూడా రాంగ్ రూట్స్కి వెళ్లకుండా వీటిలన్నిటి గురించి మనం యాజ్ ఎ పేరెంట్స్ గా మనం తీసుకునే డిసిషన్స్ కానీ,
మనకి పేరెంట్స్ అనే వాళ్ళని మనం ఎట్లా ట్రీట్ చేస్తున్నాం ఏంటన్నది కూడా ఒకసారి ఆలోచించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఒక తండ్రి స్థానానికి మనం విలువ అనేది ఇవ్వడం మనం మొదలు పెడితే మనకి రేపొద్దున మన పిల్లలు కూడా మనకు విలువ ఇవ్వడం మొదలు పెడతారు. ఇప్పుడు మనం పట్టించుకోకపోతే వాళ్ళు రేపొద్దున మనల్ని పట్టించుకోరు. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మన గురించి కూడా అట్లనే ఆలోచిస్తారు. సో మనం వాళ్ళతో ఎట్లా ఉంటున్నాం, మన బిహేవియర్ ఏంటి, మనం వాళ్ళకి ప్రతి విషయాలు చెప్తున్నామా, మనం అన్ని షేర్ చేసుకుంటున్నామా, అంటే మన ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మనకున్న ఇంట్లో ఏదన్నా ఇష్యూస్ ఉన్నా కానీ అవన్నీ కూడా వాళ్ళతోటి చర్చిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అట్లా చర్చించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అర్థం చేసుకునే మెంటాలిటీ అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. ఇప్పుడు మనం అలవాటు చేయకపోతే మనం ఒకేసారి మనకున్న పెద్ద బర్డెన్స్ అన్ని వాళ్ళకి ఒకేసారి చెప్పి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇదిగో మేము ఎంత కష్టపడటం ఇవన్నీ అంటే వాళ్ళకి అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. మనకి ఫాదర్స్ డే జరుపుకునేటప్పుడు ఏంటంటే మన ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక చిన్న గిఫ్ట్ ఏదన్నా ఇవ్వడం, అంటే వాళ్ళకి ఆ చిన్న గిఫ్ట్ ఏం తీసుకొచ్చాం ఏంటన్నది వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు. కానీ మనం తీసుకొచ్చామా లేదో, మనం ఏదైనా ఇస్తున్నాం అనేసరికి ఒక చిన్న ఫెదర్ ఇచ్చినా కూడా, అంటే మనం ఒక చిన్న వెంట్రుక ఇచ్చినా కూడా వాళ్ళు చాలా భావోద్వేగాలకు లోనైపోతారు. ఎందుకంటే మనం చేసేది అది మన విలువ, అంటే మనం డబ్బులతోటి ఎంత డబ్బులు పెట్టుకున్నాం లేకపోతే ఎంత డబ్బులు పెట్టి తీసుకొచ్చాం ఎంత ఖర్చు పెట్టాం అన్నది వాళ్ళు దాని గురించి దట్స్ అ సెకండరీ. కానీ వాళ్ళు మనం ఏదైనా ఇస్తున్నాం అంటే వాళ్ళు చాలా ఆనందపడిపోతారు. అంటే అయ్యో నా కొడుకు తీసుకొచ్చాడు, నా కూతురు తీసుకొచ్చింది అని చెప్పి ఒక తండ్రి స్థానంలో ఉన్నప్పుడు అన్ని బాధలు ఉన్నా కూడా ఆ బాధలన్నీ మర్చిపోయి ఒక 2 నిమిషాల్లో ఉద్వేగానికి లోనైపోతారు, మనకు బయటపడరు. అందుకే అన్నా కదా, తల్లి కనీసం బయటపడుతుంది కానీ తండ్రి అనేవాడు ఏ రోజు కూడా బయటపడరు. ఆ హ్యాపీనెస్ కానీ లేకపోతే ఆ సాడ్నెస్ కానీ వాళ్ళకున్న బాధలు కానీ ఏదైనా కానీ మనసులోనే పెట్టుకుంటారు. సో ఆ మనసులో పెట్టుకుని ఏదో ఒక టైంలో, అంటే మనం ఏదైనా మంచి సక్సెస్ అయినప్పుడు కానీ లేదంటే మనం ఏదైనా సపోజ్ ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. మన దగ్గర ఏం చెప్పరు, బయటకు వెళ్ళి మా కొడుకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది లేకపోతే మా కూతురు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని కనీసం ఒక 100 మంది కన్నా చెప్తారు. వాళ్ళ చుట్టుపక్కల ఉండే ఒక 100 మంది కన్నా చెప్తారు. మన దగ్గర ఏ విషయాలు బయటపడ్డావు తండ్రి. మనం ఏదైనా షర్ట్ కొని ఇచ్చాం అనుకోండి, అది మనం బయటికి వెళ్ళి ఒక 100 మందికి చెప్తారు. అంటే నా కొడుకు నా కోసం ఈ షర్ట్ కొన్నాడు, నాకు అక్కడి నుంచి తీసుకొచ్చాడు, నాకు హైదరాబాద్ నుంచి తెచ్చాడు, లేకపోతే నాకు యుఎస్ నుంచి తీసుకొచ్చారని ఒక 100 మందికి చెప్పుకుంటారు. ఎందుకంత ఆనందపడిపోతాడు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డారు అన్నది అవన్నీ ఈ మనం ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ దగ్గర మర్చిపోతారు. అవన్నీ మర్చిపోయి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. అయ్యో నా కోసం నా కొడుకు ఎట్లా తీసుకొచ్చాడు, నా కోసం నా కూతురు ఎట్లా తీసుకొచ్చిందని. మనం పేరెంట్స్ గా మనం ఈ రోజు ఏదన్నా ఒక చిన్న డిసిషన్ తీసుకుని ఏదన్నా అదే మన పిల్లలకి ఇట్లా అవుతుంది అట్లా అవుతుందని మనం ఏదైనా చిన్నది ఎట్లా అనుకుంటాము, యాజ్ ఎ పేరెంట్స్ గా వాళ్ళు కూడా, అంటే మన పేరెంట్స్ కూడా మన గురించి కూడా అట్లానే అనుకుంటారు. ఎందుకంత అట్లా అనుకుంటారంటే మనం కష్టపడ్డ కష్టం ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన కష్టం ముందు చాలా చిన్నవి. ఏదన్నా మనకి విలేజెస్ లో కానీ ఏదన్నా ఎక్కడన్నా చిన్న ఊర్లో పెళ్లిళ్ళు అవుతున్నాయి అనుకోండి, ఆ పెళ్లిళ్ళు అయినప్పుడు కనీసం ఒక 1000 మంది 2000 మంది వచ్చేస్తారు. మనకి సిటీస్ లో అంటే లిమిటెడ్ పీపుల్, లేకపోతే యాక్సెస్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఆ రోజు లీవ్ దొరికితేనో అట్లా, లేకపోతే లీవ్ పెట్టుకున్న కొంతమంది వస్తారు. ఎంతమంది వస్తారు అంటే అక్కడ మనకి రిలేషన్షిప్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. మనం కూడా మనం ఊరు వెళ్ళాం అనుకోండి, రిలేషన్షిప్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అక్కడ ఏంటంటే ఆ రిలేషన్షిప్ ని డెవలప్ చేస్తూ ఉంటారు అందరూ. సపోజ్ అక్కడ అవ్వ అమ్మ తాతల దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి మునుమనవాళ్ళు. సో ఇట్లా ఒక కుటుంబం అనేది ఏంటంటే దగ్గర దగ్గర ఒక 10-15 మంది ఒక కుటుంబం లాగా ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ ఆ పెళ్లిళ్ళకి అటెండ్ అయినప్పుడు ఆ రిలేషన్షిప్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఒకరితో ఒకరు ఎట్లా సంపాదించుకోవాలి, ఒకరితో ఒకరు రిలేషన్షిప్ అనేది ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి తల్లిదండ్రులు నేర్పుతూ ఉంటారు. అంటే ఇంతకుముందు ఏంటంటే మనం ఈ కుటుంబం అనే పదం ఎట్లా ఉండేది అంటే అందరూ కలిసి ఒకే ఒకే టైంలో భోజనాలు చేయడం, ఒకే టైంకి పడుకుని పోవడం, ఒకే టైంకి లెగడం, అందరూ ఎవరి డ్యూటీలు కాదు, మార్నింగ్ లేసాక అందరూ ఎవరి డ్యూటీలు కాదు వెళ్ళిపోవడం, లేకపోతే చదువుకునే వాళ్ళు పిల్లలందరూ కూడా చదువులకు వెళ్ళిపోవడం. సో స్కూల్స్కి వెళ్ళే టైం కానీ, అంటే ప్రతిదీ అంటే ఒక టైం, మనం ఆ టైం అనేది ఒక స్కెడ్యూల్ ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు, అంటే ఫాదర్ ఒక టైంలో జాబ్, మదర్ ఒక టైంలో జాబ్, లేదు పిల్లలకి ఒక టైంలో స్కూలింగ్, మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి తల్లిదండ్రులు ఉంటారు, ఎందుకంటే వీళ్ళు జాబ్స్ ఉంటారు. సో ఈ రిలేషన్షిప్స్ అనేవి కొంచెం దెబ్బతింటున్నాయి. సో ఈ దెబ్బతినడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళతో అటాచ్మెంట్, ఈ బాండింగ్ అనేది తగ్గిపోతుంది. తల్లిదండ్రులకి పిల్లలకు ఉన్న ఈ బాండింగ్ పెరగాలి అంటే కంపల్సరీ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. వాళ్ళకి ఇప్పుడు సపోజ్ స్కూల్స్ లో వాళ్ళకి ఏదైనా స్టడీస్ లో సపోజ్ ఒక సబ్జెక్ట్ అర్థం కాలేదు, మనం కూర్చోవాలి వాళ్ళతో కూర్చుని అసలు నీకు ఏం అర్థం కాలేదు,
మీకు అంటే వీళ్ళ మైండ్ ఆఫ్ స్ట్రీచర్ ఏంటన్నది మనకు తెలుసు. మన పిల్లలు మనకి ఎట్లా ఉంటున్నారన్నది మనకు తెలుసు కాబట్టి మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఆ సబ్జెక్ట్ మీద ఉండే భయం ఇట్లాంటివన్నీ పోతాయి. సో ఇట్లా ప్రతి విషయాన్ని వాళ్ళతో డిస్కస్ చేసుకుంటే వాళ్ళతో ఉంటే అంటే మన పిల్లల దగ్గర మనం ఇంత షేర్ చేసుకోవచ్చు. సో మన పేరెంట్స్ దగ్గర షేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనల్ని ఇన్ని రోజులు ఎంత కష్టపడి ఎంత పెంచారు అంటే వాళ్ళు ఎన్నో ఒడిదుడుకులు అంటే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో ఈ సోషల్ ప్రాబ్లమ్స్ అంటే మనకి చుట్టూ ఫ్రెండ్ సర్కిల్ కానీ మన రిలేటివ్స్ కానీ లేదంటే మనకి ఎవరు సపోర్ట్ చేయకపోయినా మనల్ని అంటే ఎవరు మనతోటి అంత ఇదిగా లేకపోయినా కూడా వాళ్ళు మనకి అవన్నీ అర్థం చేసుకుని మన వెనకాల నిలబడతారు. సో వాళ్ళకి మనం ఏదైనా ప్రాబ్లం చెప్పినప్పుడు వాళ్ళకి ఈజీగానే అర్థమవుతుంది. మనం అర్థం కాదు అని అనుకోవడానికి లేదు. మనం ఇన్ కేస్ మనం మాకు ఎప్పుడు కూడా ఈ పేరెంట్స్ విషయంలో ఎట్లా ఉంటుంది అంటే ఫేసెస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటది మా మమ్మీ. సో ఏదైనా కూడా అంటే మనం ఏం చెప్పక్కర్లే వాళ్ళకి. 99% మనం ఏం చెప్పకూడదు వాళ్ళకి అర్థమైపోతాయి. ఏంటి, ఏం చేస్తున్నాం, ఎట్లా ఉంటున్నాం, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మనకి ఏంటి విషయాలు అన్నది ప్రతిదీ అంటే మన ముఖం చూసి చెప్పేయచ్చు వాళ్ళు పూర్తిగా. అంత ఎక్స్పీరియన్స్ తోటి ఉంటారు. సో ప్రతిదీ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, మన పిల్లలకి అర్థం చేసుకునేలాగా చేయాలి. అట్ ది సేమ్ టైం మనము ఎంత విలువ ఇవ్వాలి, మన తండ్రికి ఎంత విలువ ఇస్తే అంటే మనం వాళ్ళ కోసం ఏమంటారు రక్తాలు చింతించక్కర్లా. వాళ్ళు అంటే మనం ఫాదర్స్ ఒక స్టేజ్కి వెళ్ళేసరికి ఏముందంటే ఒక ఏజ్ తర్వాత వాళ్ళు ఖాళీ అయిపోతారు. అంటే ఏ పని చేయలేక లేకపోతే పని చేసే అంత సపోర్ట్ అంటే ఫిజికల్ గా వాళ్ళు అంత ఎఫర్ట్ చేయలేక వాళ్ళు ఏంటంటే చాలా మంది రిలాక్స్డ్ స్టేజ్ లో ఉండిపోతారు. అంటే వాళ్ళు ఇంకేం చేయలేరు. ఆ టైంలో ఏంటంటే మన మాటలే వాళ్ళకి ఓదార్పు అనమాట, మన మాటలే వాళ్ళకి బలం. సో ఆ టైంలో ఏంటంటే మనం ఒక చిన్న సపోర్ట్ వాళ్ళకి అంటే మనల్ని ఇన్ని రోజులు చూసి మనల్ని ఇంత ప్రేమతోటి మనల్ని ఇంత ఈ స్టేజ్కి తీసుకొచ్చినందుకు మనం ఇచ్చి చిన్న గౌరవం. ఆ గౌరవంలో ఏంటంటే మనం మన తండ్రిని మన తల్లిని మనం ఎంత బాగా అయితే చూసుకుంటామో రేపొద్దున మన పిల్లలు కూడా అయ్యే అలవాటు చేసుకుంటారు. మనం మన పేరెంట్స్ని ఎట్లా చూస్తున్నాం రేపొద్దున వీళ్ళు కూడా మనల్ని అట్లానే చూస్తారు. రేపు మనం వాళ్ళతో ఎట్లా మింగిల్ అవుతున్నామో వీళ్ళు మనతో ఎట్లానే మింగిల్ అవుతారు. మనం వాళ్ళకి ఎంత విలువిస్తున్నామో వీళ్ళు మనకి అంత విలువిస్తారు. మనం వాళ్ళతో ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నామో వీళ్ళు మనతో అంత రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. రెండోది ఏంటంటే మనం పిల్లలతోటి చాలా స్నేహపూర్వకంగా ఉండాలి. అంటే మన ఒక ఫ్రెండ్ లాగా అంటే మనం ఇప్పటి వరకు మనం గైడెన్స్ ఫిలాసఫర్ ఇవన్నీ ఎట్లా మాట్లాడుకున్నాం, మనం ఫ్రెండ్షిప్ నేచర్ కూడా ఉండాలి వాళ్ళతోటి. ఆ నేచర్ ఉంటే ఏమవుతుందంటే మనకి పిల్లలు మన దగ్గర షేర్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మనం ఎంతసేపు ఒక ప్రిన్సిపల్ లాగో లేకపోతే ఒక టీచర్ లాగో వాళ్ళకి ఇది చేయ అది చేయ అది చేయాలంటే వాళ్ళు ఏమవుతుందంటే భయపడతారు ప్రతి విషయానికి. మనం వాళ్ళతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటామో ఆ ఫ్రెండ్లీనెస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అట్లీస్ట్ మన దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మన దగ్గర షేర్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. సో అట్లా షేర్ చేసుకుని వాళ్ళ మనతోటి సహవాసం చేసి మనం అంటే వాళ్ళకి ఏదైనా చిన్న ఇష్యూస్ అన్న మనతో చెప్పుకోగలిగితే మనం ఏదైనా దానికి సపోర్ట్ చేయొచ్చు అనమాట. సో ఆ రకంగా దీన్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటే వెళ్ళాలి రిలేషన్షిప్ ని. మనం దాన్ని డెవలప్ చేసుకోకుండా ఎక్కడికక్కడ కట్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఏదో ఒక మాట అనేది కట్ ఆఫ్ చేసుకుంటే ఏమవుతుందంటే దాని సొల్యూషన్ అనేది ఉండదు. ఆ సొల్యూషన్ అనేది ఎప్పుడు లేదో అవతల వాళ్ళు మన దగ్గర దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తేనే మనం దానికి ఏదైనా సొల్యూషన్ ఇవ్వాలి. సో ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేదు మనం దాన్ని ఇంకా ఫ్యూచర్ లో దాని గురించి డిస్కషన్ చేయకపోవడం, వాళ్ళకి దాని మీద ఒక డిసిషన్ తీసుకోలేకపోవడం, రేపొద్దున ఆ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేసేటానికి వాళ్ళు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమాజంలో ఎట్లా ఉన్నాయంటే ప్రతి ఒక్కరు కూడా ఒక అభద్రత భావనకు లోన్ అవుతున్నారు. జాబ్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ అక్కడ లోకల్ వర్క్ కల్చర్ లో ఉండే పాలిటిక్స్ కానీ దీనికి ఏంటంటే చిన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లో ఉంటారు అనమాట. సో ఆ టైంలో ఏంటంటే మనం మన పిల్లలతో ఎట్లా ఉంటున్నాం, మన తల్లిదండ్రుల దగ్గర కూడా ఇవన్నీ కొంచెం చిన్నగా షేర్ చేసుకునే ఆ వెసులుబాటు అనేది ఉండాలి. ఆ ఫ్రెండ్లీనెస్ లేదనుకోండి ఎంతసేపు వాళ్ళ దగ్గరే ఆ మనసులోనే పెట్టుకుని అట్లా ఉంటే బ్లాస్ట్ అయిపోతుంది. సో అది దానివల్ల ఏమవుతుందంటే ఏదో ఒక అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లేదంటే ఏదన్నా వాళ్ళని మనస్తాపానికి గురవడం ఇట్లాంటివి జరిగితే ఏమవుతుందంటే మన మైండ్ సెట్ ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో మన వర్క్ యాక్సెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మన మైండ్ సెట్ లో ఎన్నో బాధలు ఇబ్బందులు లేకపోతే ఈ జాబ్స్ లో కానీ లేకపోతే చదువుకున్నప్పుడు కానీ ఈ టైంలో ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ పెట్టేసుకుంటే ఏమవుతుందంటే మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బ్ అవడంలో ఏదైనా రాంగ్ డిసిషన్స్ తీసుకోవడం లేదంటే
ఏదన్నా అన్నెసరీ దీంట్లోకి వెళ్ళడం అవన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం ఎప్పుడైతే వాళ్ళతోటి ఫ్రెండ్లీ నేచర్ అలవాటు చేసుకున్నామో, ఏదన్నా బయట ఎట్లాంటి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏదన్నా ఉన్నా కూడా మన దగ్గర షేర్ చేసుకుని అట్లీస్ట్ కాసేపు రిలీఫ్ అవుతారనమాట. మనం మన తల్లిదండ్రులని మనం ఎంత గౌరవిస్తున్నామో మన పిల్లలు మనల్ని ఎంత గౌరవిస్తారు అన్నది మాత్రం మనసులో పెట్టుకోవాలి అందరూ. ఎందుకంటే మనం బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోయినా మన జీన్సే వాళ్ళు, మనమే వాళ్ళని ఎన్ని అంటే ఇట్లానే ఉండాలి అట్లానే ఉండాలని మనం ఎందుకు చెప్పకూడదు అంటే మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. సో మనం వాళ్ళకి ఎంత విలువ ఇస్తున్నామో ఏంటన్నది అంటే మన తల్లిదండ్రులకు మనం ఎంత విలువ ఇచ్చామో ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ సెట్లు ఉంటాయి. వాళ్ళు ఎదిగేటప్పుడు ఏంటంటే నెమ్మదిగా ఒక్కొక్కటి బయటపడుతుంది అనమాట మనకి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఏదన్నా సమస్యల్లో ఉన్నప్పుడు లేకపోతే ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం డెసిషన్ మేకింగ్ అనేది మనం తీసుకోకుండా మన పిల్లలు వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేసి, ఇప్పుడు మనకి ఏదైనా సపోజ్ సమ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంది, మన పిల్లలకి ఏంటంటే చిన్నప్పటి నుంచి చిన్నగా అంటే మన ప్రాబ్లమ్స్ ఏంటన్నది మనం ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నాం ఏంటన్నది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చినాక అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళకి జాబ్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు. అంటే మనకి ఫైనాన్షియల్కి కానీ లేకపోతే మెంటల్కి కానీ లేకపోతే మనం ఏదైనా కార్యక్రమాలకు అటెండ్ అవ్వాలన్నా కూడా ఇవన్నీ ఏంటంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు అన్నమాట ఆ టైంలో. అని డాడీ నీకు ఎందుకు, నువ్వు ఇంతకాలం కష్టపడ్డావు కదా, నేను ఇప్పటి నుంచి నేను చూసుకుంటాను, మీకు ఎందుకు నేను ఉన్నాను కదా అని ఒక చిన్న ధైర్యం అనేది పిల్లలు తల్లిదండ్రులకు కూడా అదే ధైర్యాన్ని ఇవ్వాలి. తల్లిదండ్రులు ఏంటంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు మనం ఏదో పెట్టాలి ఏదో చూడాలని, తల్లిదండ్రులు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయరు. కాకపోతే ఏంటంటే మనం కూడా ఎప్పుడన్నా సంవత్సరానికో లేకపోతే 2 సంవత్సరాలకో మనం ఏదన్నా చిన్నగా వాళ్ళకి ఫైనాన్షియల్ గా చిన్న హెల్ప్లు చేయగలిగితే, ఇప్పుడున్న పొజిషన్ లో ఇప్పుడున్న జాబ్ సిచ్యువేషన్స్ లో ఇంత కాంపిటేటివ్ వరల్డ్ ఏంటంటే ఫైనాన్షియల్ గా అందరూ 100% వెల్ సెటిల్డ్ అన్న. ఎందుకంటే అంతమంది గోల్డెన్ స్పూన్ ఉంటారు కదా. సో అందరూ కష్టపడి చాలా మంది అండి ఉన్న వాళ్ళు అందరూ 99% అందరూ కష్టపడి జాబులు సంపాదించుకుని కష్టపడి చేస్తున్న వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఏ ఫీల్డ్ అంటే ఒక స్థాయిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఎక్కడున్నా కూడా వాళ్ళకి కష్టపడందే ఒక రూపాయి రాదు. సో ఇవి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకుంటారు ప్రతిదీ. మనం ఈ రోజు మనం ఏదో మనం ₹1,00,00,000 లేకపోతే 10 కోట్లు పెట్టి మనం ఖర్చు పెట్టక్కర్లా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం ఏదన్నా ఒక సిచ్యువేషన్ ని మనం చేయలేకపోయాము, సపోజ్ వాళ్ళకి బర్త్డే రోజు ఒక షర్ట్ కొనివ్వలేకపోయాము అంటే వాళ్ళకి అర్థమవుతుంది, అరే కొంచెం ఏదో ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నారు లేదంటే ఏదో కష్టపడుతున్నాడు, ఎక్కడో సమస్య ఉందని చెప్పి తల్లిదండ్రులుగా వాళ్ళు చాలా అంటే మనల్ని అంత అర్థం చేసుకుంటారు. కాబట్టే మనం పేరెంట్స్ డే చేసుకుంటున్నాం, మదర్స్ డే చేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మన తండ్రి విలువలను గుర్తు తెచ్చుకుని మన తండ్రి బాధ్యతల్ని, మన తండ్రిని ఎంత హీరో అని అంటున్నామో ఆ హీరోయిజంని గుర్తు చేసుకుంటూ మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ.